భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టార్ హీరోలే సక్సెస్ల కోసం ఆపసోపాలు పడుతుంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరో తేజ సజ్జా మాత్రం క్రేజీ ఫిల్మ్స్ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. చూడాలని ఉంది సినిమాతో తెరంగేట్రం చేసి ఇండస్ట్రీలోని స్టార్స్ అందరి సరసన చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న తేజకు హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. పొంగల్పరిలో దిగిన ఆ సినిమా అటు మహేష్ గుంటూరు కారాన్ని ఇటు వెంకీల సైంధవులను మించి వసూళ్లు కొల్లగొట్టిందంటే సినిమా ఆడియన్స్ ను ఎంతగా అలరించిందో అర్థమవుతుంది. ఇక ఇదే ఊపులో మిరాయ్ అంటూ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పాడు తేజ. తాజాగా ఈ సినిమాకు పలికిన ఓటీటీ రేట్ ఇండస్ట్రీని దిమ్మ తిరిగేలా చేసింది. అచ్చంగా ఈ సినిమాకు 30 కోట్లు ఇస్తామంటూ ముందుకొచ్చిందట అమెజాన్ స్ట్రీమింగ్ యాప్. చిరు విశ్వంబరకే 25-30 అంటూ బేరాలు ఆడుతున్న ఈ సందర్భంలో ఈ కుర్ర హీరో ఈ మాత్రం డీల్ కొట్టేస్తున్నాడంటే గ్రేట్ అనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతుల వివాహమై 45 సంవత్సరాలు గడిచిన సందర్భంగా తమకు ఎంతో స్పెషల్ అయిన ఈ రోజును ఆత్మీయులు, స్నేహితుల సమక్షంలో ఈ దంపతులు ఫ్లైట్లో సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు ఆయన ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. స్నేహితుల సమక్షంలో పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందని, వేడుకల్లో భాగంగా దుబాయ్కు వెళ్తున్నట్టు చెప్పుకొచ్చాడు ఈ టాలీవుడ్ టాప్ స్టార్. నా కలల జీవిత భాగస్వామిగా సురేఖ నా జీవితంలోకి అడుగుపెట్టినందుకు నేనెప్పుడూ అదృష్టంగా ఫీల్ అవుతుంటా. ఆమె నా ధైర్యం, నమ్మకం. ప్రపంచంలో తెలియని ఎన్నో గొప్ప విషయాలను కనుగొనేందుకు ఎల్లప్పుడూ సాయం చేస్తుంటుంది. ఆమె ఉనికి అద్భుతమైన ప్రేరణ ఇస్తుంది. ఆమె అంటే నాకెంత ఇష్టమో తెలియజేసేందుకు ఈ క్షణాలు సద్వినియోగం చేసుకుంటున్నా. థ్యాంక్ యూ మై సోల్మేట్ సురేఖ. మాకెంతో ప్రత్యేకమైన ఈ రోజున విషెస్ చెప్పిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులకు ధన్యవాదాలు అని పోస్ట్ పెట్టారు మన మెగాస్టార్. ఇక ఈ ఫ్లైట్ జర్నీలో చిరంజీవి దంపతులతో పాటు నాగార్జున, అమల, నమ్రత తదితరులు ఉండడం విశేషం. ఏదేమైనా యుక్త వయసులో చెమటలు చిందించి నెంబర్ 1 గా ఎదిగిన చిరు ఈ వయసులో ఇలా జాలీగా గడుపుతున్నాడన్నమాట. అస్సలు తగ్గనంటూ బాక్సాఫీస్ ను గట్టిగా దంచుకొడుతుంది ఈ మరాఠా యోధుడి వీరగాథ. శంభాజీ మహారాజ్గా విక్కీ, యేసుబాయిగా రష్మిక నటించిన చావా ఫిబ్రవరి 14వ తేదీన హిందీ భాషలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు మొదటి షోకే అద్భుతమైన టాక్ రాగా దాన్ని కలెక్షన్ల రూపంలో మార్చుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే కొనుగొడుతుంది. ఇక ఇప్పటి వరకు కంప్లీట్ అయిన 6 రోజుల కలెక్షన్లు రోజువారీగా చూస్తే మొదటి రోజు 33 కోట్లు, రెండవ రోజు 39 కోట్లు, మూడవ రోజు ఈ సినిమాకు 49 కోట్లు, 4వ రోజు 24, 5వ రోజు 25 కోట్లు, 6వ రోజు 32 కోట్ల కలెక్షన్లు. ఇలా మొత్తంగా 6 రోజుల్లో 203 కోట్ల కలెక్షన్లు సాధించాడట ఈ శంభాజీ మహారాజ్. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే చాలా రోజుల పాటు మరిన్ని సాలిడ్ కలెక్షన్లు వసూలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లు వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీలోని విక్కీ కౌశల్ నటనకు, ముఖ్యంగా క్లైమాక్స్ లో చేసిన పర్ఫార్మెన్స్ కు అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. చూడాలి మరి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న ఈ మరాఠా యోధుడు ఎప్పుడు శాంతిస్తాడు. ఇండస్ట్రీ వ్యక్తులు తమ పిల్లల్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావడం మనం చూస్తూనే ఉంటాం. వారిలో కొందరు స్టార్స్ ఎదిగి సత్తా చాటుతుంటే చాలా మంది సైలెంట్ గా సైడ్ అయిపోయి కనిపించకుండా కనుమరుగవుతుంటారు. ఇక విషయంలోకి వస్తే తన పిన్బలంతో వెండితెరపై మాటల తూటాలు వదిలే త్రివిక్రమ్ కూడా తన కొడుకును ఇప్పుడు తన పాటలోనే ఇండస్ట్రీలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా ఫార్చ్యూన్ 4 సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే చిత్రాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ తన 2 కుమారులలో ఒకరిని డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఆ దిశగా అడుగులు మొదలయ్యాయని, ఇందుకోసం శిక్షణ కూడా తీసుకుంటున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న కింగ్డమ్ సినిమాకు అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో సందీప్ రెడ్డి వంగా దగ్గరకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడట ఈ మాటల మాంత్రికుడు, ముద్దుల తనయుడు. ఇదిలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ చేయబోయే స్పిరిట్ చిత్రానికి అతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంతకుముందు హీరో రవితేజ కుమారుడు కూడా స్పిరిట్ అసిస్టెంట్ గా పనిచేయనున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ తనయుడు టాప్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్న తండ్రి పేరు నిలబెడతాడో లేదో. మాస్
ఈ పదం బాక్స్ ఆఫీస్కు పూనకాలు తిప్పిస్తుంది. థియేటర్లకు జనాలు పోటెత్తేలా చేస్తుంది. నిర్మాతలకు కాసులు వర్షం కురిపిస్తుంది. అలాంటి ఈ మాస్ ఇమేజ్తోని నెంబర్ 1 చైన్ను సొంతం చేసుకున్న చిరు ఇప్పుడు మరోసారి అవుట్ అండ్ అవుట్ భారీ యాక్షన్ థ్రిల్లర్లో మెరవబోతున్నాడు. విషయంలోకెళ్తే మెగాస్టార్ తన 158వ చిత్రంగా శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. 30 ఏళ్ల క్రితం నాటి మెగాస్టార్ను మళ్లీ చూపించబోతున్నా అంటూ దర్శకుడు చేసిన కామెంట్స్ను బట్టి ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. దసరాతో తానెంత మాస్ డైరెక్టర్ అన్నది ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్. ఇక సినిమా కాస్టింగ్ పై మేకర్స్ కాన్సంట్రేట్ చేసిన నేపథ్యంలో ఓ మెగా లీక్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. చిరంజీవికి జోడీగా బాలీవుడ్ వెటరన్ భామ రాణి ముఖర్జీని ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది. 7 పదులకు దగ్గరైన చిరంజీవికి 5 పదులకు దగ్గరైన రాణి ముఖర్జీ అయితే సరిగ్గా సరిపోతుందని, ఈ జోడీ తెరపై బ్యూటిఫుల్ గా ఉంటుందని డిసైడ్ అయ్యారట మేకర్స్. మరి ఈ భామ ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోవడం గమనార్హం. ఇక 2 ఏళ్లుగా హిందీలోనూ కనిపించలేదు. చూడాలి మరి మేకర్స్ ఆహ్వానాన్ని ఈ అమ్ముడు మన్నిస్తుందో లేదో. ఇప్పటికే నటసింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తెరగ్రేటం చేయనున్నాడని, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా మొదలవబోతుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో కొణిదెల కుర్రోడు అకీరానందన్ కూడా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అకీరా ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు కూడా. ఇక తాజాగా పవన్ ఈ మధ్యకాలంలో తన కొడుకు అకీరాతో పవన్ కళ్యాణ్తో ఎక్కువ కనిపిస్తూ ఉండటంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అకీరా లాంచింగ్ జరగనుందని, త్రివిక్రమ్ అయితేనే అకీరాని కరెక్ట్ గా లాంచ్ చేయగలడని ఇలా పలు వార్తలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక మరికొంతమంది మాత్రం ఈ క్రేజీ డెబ్యూ ఇప్పట్లో ఉండదని, ఇవన్నీ ఎర్లీ రూమర్స్ అని, ఇంకా 2 ఏళ్లు గడిస్తే కానీ అకీరా సిల్వర్ స్క్రీన్ పై లాంచ్ అయ్యే అవకాశం లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ అవైటెడ్ డెబ్యూపై పవర్ స్టార్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారు. చిరంజీవి, రజనీకాంత్ ఇద్దరూ దాదాపు సమకాలికులే. కాలీవుడ్ సూపర్ స్టార్ గా ఒకరు, టాలీవుడ్ మెగాస్టార్ గా మరొకరు, ఇలా ఇద్దరు తమ తమ ఇండస్ట్రీలో జెండా పాతి ఎన్నో సక్సెస్లు సాధిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ పాలిటిక్స్ నుండి కంబ్యాక్ ఇచ్చిన చిరు ఎందుకనో ఆ స్థాయిలో మెరవలేకపోతున్నాడు. కానీ ఏజ్ లో కాస్త పెద్దయిన రజనీ మాత్రం అదే క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చిరు నటిస్తున్న విశ్వంబర విషయానికొస్తే సినిమాని 25 కోట్లకి 10 పైసలు కూడా ఎక్కువగా ఇవ్వమన్న స్ట్రీమింగ్ యాప్స్ రజనీ నటిస్తున్న కూలీ కోసం మాత్రం పోటీ పడుతున్నాయంటే ఇమేజ్ లో వచ్చిన గ్యాప్ ఈజీగా అర్థమవుతుంది. ఇక కూలీ విషయానికొస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రంపై తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు సహా ఇతర భాషల్లో కూడా సాలిడ్ హైప్ నెలకొంది. దీనితో కాలీవుడ్ నుంచి మొదట 1000 కోట్ల సినిమా కూడా ఇదే అవుతుందంటూ తమిళ పరిశ్రమ కంపెడ్ ఆశలు పెట్టుకుంది. వచ్చిన ఈ బస్తోనే ఓటీటీ రైట్స్ దక్కించుకోవాలని అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లు భారీగా ఆఫర్ చేస్తున్నాయట. చూడాలి మరి ఏది ఎక్కువగా కోట్ చేసి కూలీని దక్కించుకుంటుందో. ఇక ఈ ఏడాది మా నందమూరి నటవారసుడు తెరగ్రేటం చేయడం పక్కా అనుకున్న అభిమానులకి గట్టి షాకే ఇచ్చేలా ఉన్నాడు ఈ మోస్ట్ అవైటెడ్ డెబ్యూ స్టార్. విషయంలోకి వెళితే నందమూరి అభిమానులంతా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మోక్షు ఎంట్రీ ఉంటుందని, హీరోగా ఓ సినిమా చేయడం ఖాయమని అనుకున్నారు. ప్రశాంత్ వర్మతో సినిమా పూజా కార్యక్రమాల వరకు వెళ్లి ఆగిపోయింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ ప్రశాంత్ వర్మ సినిమాతోనేనని, అయితే అందుకోసం ఇంకొంత సమయం ఎదురు చూడాలని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ పనుల్లో ఉన్నాడు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. జై హనుమాన్ ముగిసిన తర్వాత మోక్షజ్ఞ సినిమాని మొదలు పెడతాడు ప్రశాంత్ వర్మ. ఇందుకు బాలకృష్ణ కూడా ఓకే అన్నట్లు సమాచారం. ఈలోగా మోక్షజ్ఞ నటన తదితర విభాగాల్లో మరింత శిక్షణ తీసుకుంటాడని తెలుస్తుంది. మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మతోనే అని, అందుకు ఆలస్యమైనా పర్వాలేదని భావిస్తున్నాడట మన బాలయ్య. ఇక హనుమాన్ సక్సెస్ ఊపుతో పాన్ ఇండియా స్థాయిలో జై హనుమాన్ ని మొదలుపెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్. రిషబ్ శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిషబ్ లైనప్ చూస్తే ఎలా కాదన్నా 2025 మొత్తం జై హనుమాన్ తోనే సరిపోతుంది. అంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మరో ఏడాది ఆగాల్సిందేనన్నమాట. దీంతో ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అంటూ ఊరించిన మోక్షు ఎంట్రీ ఇలా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవడంతో ప్రశాంత్ వర్మ మీద తెగ ఫైర్ అవుతున్నారట నందమూరి అభిమానులు.
హరీష్ బాలయ్యకి షాక్ ఇచ్చాడా? ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందని ఆశపడ్డ అభిమానులకి హరీష్ హ్యాండ్ ఇచ్చాడా అంటే అవుననే వినిపిస్తుంది. విషయంలోకి వెళితే గత కొంతకాలంగా బాలయ్య, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుందన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాని యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేనితో చేయనున్నట్లు తెలుస్తుంది. చాలా రోజులుగా ఈ కాంబోపై రూమర్స్ వస్తున్నా ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తుంది. హరీష్ శంకర్ ఒక కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో రామ్ కు కథ చెప్పగా ఆ హీరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సమ్మర్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం కాస్టింగ్, టెక్నీషియన్స్ ఎంపికలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ మరో ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ తో రామ్ చేస్తున్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే సినిమా సెట్స్ పైకి వెళ్లేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడట ఈ గబ్బర్ సింగ్ డైరెక్టర్. ఏదేమైనా బాలయ్య, హరీష్ కాంబోలో సినిమా వస్తుందని ఆశపడ్డ అభిమానులకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. నందమూరి, కొణిదెల స్టార్స్ మధ్య మరోసారి పోటీ జరగనుందా? వచ్చే దసరా సీజన్లో వీరి సినిమాలు బరిలోకి దిగి తలపడనున్నాయా అంటే ప్రస్తుతం వీళ్ళ సినిమాల మేకింగ్ ని చూస్తే అలాగే కనిపిస్తుంది. ఇప్పటికే బాలయ్య సెప్టెంబర్ 25న వస్తామని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అదే నెలలో బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతున్న రామ్ చరణ్ 16 రిలీజ్ చేసే అవకాశాల గురించి మెగా కాంపౌండ్ లో గట్టి టాకే వినిపిస్తుంది. షూటింగ్ వేగం చూస్తుంటే సాధ్యమయ్యేలా ఉందట. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ కనుక ఎక్కువ కాల్ షీట్స్ ఇస్తే ఖచ్చితంగా చేస్తానని కమిట్మెంట్ ఇచ్చారట డైరెక్టర్ బుచ్చిబాబు. ఇక ఇదే సీజన్ లో సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రభాస్ రాజసాబ్ కూడా ఇదే సీజన్ పై కన్నేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు రిషబ్ కూడా తన కాంతారా 2తో స్పీడ్ గానే దూసుకొస్తున్నాడు. ఇలా అన్ని సినిమాలు పండగకే గురిపెట్టడంతో వీటిలో ఏది నిలబడుతుందా, ఏది తడబడుతుందా అంటూ దసరా బరి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట మూవీ లవర్స్. For more videos like this, subscribe Big TV channel.